ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్. టెట్ 1 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు మాక్ టెస్ట్ నిర్వహించి సాయంత్రం ఎక్స్ప్లెనేషన్ వీడియోని అందిస్తోంది. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ సక్సెస్ కి ఏకైక చిరునామా. Hello students, welcome to S&S Publications Current Affairs session. సో మనం ఇవాళ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా ఇవాళ న్యూస్లో హైలైట్ అయిన పాయింట్ ఇది, గోల్డ్మెన్ సాక్స్కు అత్యధిక జరిమానా. ఎవరు అంటే అమెరికా వేయడం జరిగింది. దాదాపుగా అమెరికా చరిత్రలోనే ఇది పెద్ద అమౌంట్, అంటే ఇంత జరిమానా వేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అని అంటే దీనికి రిలేటెడ్గా జరిగిన కాన్స్పిరసీ, కుట్ర, మలేషియాకి సంబంధించిన ఒక కేసులో ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఈ గోల్డ్మెన్ సాక్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దీనికి ఫైన్ వేయడం జరిగిందనమాట. సో దాని పూర్వపరాలు ఏంటి, అసలు ఏంటి దాని గురించిన కాన్సెప్ట్, అది చూద్దాం ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్. చూడండి, ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం ఇది. ఆర్థిక సేవలు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో, ఫినాన్షియల్ ఇష్యూస్లో టాప్ ఆర్గనైజేషన్గా చెప్తారు. ఎవరిని అంటే గోల్డ్మెన్ సాక్స్ని. దీనికి ఎండిబి 1 MDB ఇది మలేషియాకి రిలేటెడ్, మలేషియాకు ఒక రిలేటెడ్ ఇదనమాట, కంపెనీ అనమాట. అది లంచం కుంభకోణంలో కేసుకు సంబంధించి అమెరికా న్యాయస్థానం $2.9 billion $9 billion ఫైన్ వేయడం జరిగింది. ఇది పార్ట్. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు చూడండి, ఇతను అనమాట. ఇతను మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అతను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కూడా ఒక పార్ట్, ఒక పాయింట్ అనమాట. సో ఇతను మలేషియన్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఈ పర్టికులర్ కుంభకోణం జరిగిన టైంలో ఈయన ప్రధానమంత్రిగా ఉన్నారు అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఒక అవినీతి కేసులో అమెరికా న్యాయస్థానం విధించిన జరిమానా ఇది. ఓకే, ఈ కుంభకోణం మొత్తం 2009 నుంచి 2015 మధ్య జరిగింది. 2009 to 2015 మధ్యలో జరిగింది. దాదాపు $4.5 బిలియన్ కొట్టేశారనే కాన్సెప్ట్ అనమాట. $4.5 బిలియన్ ఫ్రాడ్ జరిగింది అనేది కాన్సెప్ట్. సో దీనిలో మన గోల్డ్మెన్ సాక్స్ ఇన్వాల్వ్ అయ్యింది అని, కొన్ని ప్రాజెక్ట్స్కి కావాల్సిన పర్మిషన్స్ కోసం ఈ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళు ఈ కుంభకోణంలో తరఫున కొంత డబ్బులను ఇవ్వడం జరిగింది అని, ఆయన ఇన్వాల్వ్ అయ్యారని, తర్వాత మలేషియాలో ఈయనకి ఎగెనిస్ట్గా, ఈ ప్రధానమంత్రికి ఎగెనిస్ట్గా పబ్లిక్ ఎజిటేషన్ చేయడం, సో ఇలాంటి లాబీల్లో ఈయన దొరకడం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో గోల్డ్మెన్ సాక్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దానికి అమెరికా న్యాయస్థానాలు భారీ మొత్తంలో ఫైన్ వేయడం జరిగింది. అందుకని గోల్డ్మెన్ సాక్స్ న్యూస్లో ఉంది. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఆర్గనైజేషన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇంతవరకు హయ్యెస్ట్ అమౌంట్ జరిమానా ఏ కంపెనీకి వేశారు అని అడగడానికి స్కోప్ ఉంటుంది. ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అడిగితే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. ఓకేనా, ఇలా పాయింట్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉన్న పార్ట్ మనకి. తర్వాత ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ మనకి వద్దాం. ఎన్టీపీసీ డ్రోన్ల వినియోగం, ఇది కూడా ఒక బర్నింగ్ టాపికే. ఎన్టీపీసీ మనకు తెలుసు కదా, ఎన్టీపీసీ అనగానే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. మనకున్న మహారత్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మహారత్నాలు, ఈ మహారత్నాల లిస్టులో మన ఎన్పీటీసీ కూడా వస్తుందన్నమాట, ఎన్టీపీసీ కూడా వస్తుంది. మహారత్నాల లిస్టులో ఎన్టీపీసీ వస్తుంది. మనకి మహారత్నాలు ఉన్నాయి కదా, మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినీ రత్నాలు అంటాం కదా, మినీ రత్నాలు.
ఇవి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ అనమాట, పిఎస్యూస్ అంటాం, పిఎస్యూస్. సో ఈ పిఎస్యూస్ ఇవి మహారత్నాలైనా, నవరత్నాలైనా, మినీ రత్నాలైనా గవర్నమెంట్ క్లాసిఫై చేసిన పబ్లిక్ రంగ సంస్థలు అనమాట. వీటిలో ఈ ఎన్టీపీసీ మనకి బాగా ఫెమిలియర్గా ఉన్న ఓఎన్జీసీ, తర్వాత సెయిల్, గెయిల్, బిహెచ్ఈఎల్, ఈ ఆర్గనైజేషన్స్ చూడండి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెయిల్, గెయిల్, సిఐఏ, బిహెచ్ఈఎల్, సిఐఎల్, కోల్ ఇండియా లిమిటెడ్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, మహారత్న కంపెనీలకి ఇవి ఎగ్జాంపుల్స్ కొన్ని. సో మొత్తం మనకి మహారత్నాలు 10 ఉన్నాయి. 1 2 సెయిల్ 3 4 5 6, వీటితో పాటు ఓఐసిఎల్, ఆల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్, ఇదొకటి. తర్వాత మనకి బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవి మహారత్న కంపెనీ అనమాట. ఆ మహారత్నాల్లో మనకి ఎన్టీపీసీ కూడా ఉంది, ఎన్టీపీసీ కూడా ఉన్న ఫెమిలియర్ కంపెనీ, మహారత్న కంపెనీలు అంటాం ఇవి. సో ఇక్కడ ఈ మహారత్న కంపెనీ ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఇది డ్రోన్ల వినియోగాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే డ్రోన్లతోటి ఏం చేస్తారు అని అంటే, డ్రోన్లతోటి ఈ థర్మల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కదా, ఎన్టీపీసీ హ్యాండిల్ చేసేదాన్ని థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కదా, ఇది మనకి డ్రోన్. వాటి కండిషన్స్ని చెక్ చేయడానికి డ్రోన్ల సహాయ సహకారాలు తీసుకుంటారని చెప్తోంది. అది పాయింట్. మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వే ఎలా ఉంటుంది, క్రింది వానిలో ఏ మహారత్న కంపెనీ రీసెంట్గా డ్రోన్ల వాడకం స్టార్ట్ చేసింది అని అడుగుతారు. ఆల్రెడీ మనకి ఈ డ్రోన్లు ఉపయోగించడం పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్లో, పిఎస్యూలో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ ఎన్టీపీసీ కాదు, ఇంకా ఆల్రెడీ కంపెనీస్ చాలా ఇంట్రడ్యూస్ చేశాయి. రైల్వేస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఎనీవేస్, ఇది డ్రోన్లు, ఎన్టీపీసీ డ్రోన్ల వినియోగం గురించిన డిస్కషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక పాయింట్ చూస్తే, థర్మల్ పవర్ ప్రాజెక్టుల పరిశోధన మరియు తనిఖీల కోసం పరిశోధనలు, రీసెర్చ్ అండ్ ఈ తనిఖీలు ఉంటాయి కదా, అంటే వాటిని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి కదా, వాటి అకౌంటబిలిటీ చూడాలి కదా, ఎంత జవాబుదారీతనంగా ఉన్నాయి అంటే వాటిని సూపర్వైజ్ చేయడానికి ఈ డ్రోన్లను ఉపయోగించడం జరిగింది ఎన్టీపీసీ. దీనికి మనకి మోకా ఉంటుంది కదా, ఎంఓసిఏ అంటారు, మినిస్ట్రీ. ఇది ఎంఓసిఏ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కు రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటాం. ఈ రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని స్ప్రెడ్ చేయడానికి, అంటే విస్తరించడానికి షరతులతో కూడిన మినహాయింపును మంజూరు చేయడం జరిగిందనమాట. కొన్ని మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అప్ చేసుకొని బాబు జాగ్రత్తగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్యూజ్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది వింధ్యాచల్, ఇంపార్టెంట్ వన్. తర్వాత గదర్వారా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది కూడా సిపాట్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది, డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ 3 ప్రాంతాలు అనమాట, 3 ఇంపార్టెంట్ మనకి. వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి, గదర్వారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి, పవర్ ప్లాంట్ ఒకటి. తర్వాత 3వది ఏంటి అంటే సిపాట్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఈ ముందు రెండు చెప్పుకున్నవి మధ్యప్రదేశ్లో, ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నదనమాట. వీటిని డ్రోన్లను ఉపయోగించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అని అంటే వాటిలో రీసెర్చ్ రిలేటెడ్గా, తర్వాత తనిఖీ, సూపర్విజన్ అంటాం కదా, సూపర్వైజ్ చేయడం అంటే పర్యవేక్షించడం, ఏ పనులు ఎలా జరుగుతున్నాయి, కరెక్ట్గా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారా లేదా, ఏమన్నా హెల్త్ హజార్డ్స్ ఏమన్నా వచ్చే స్కోప్ ఉందా, ఇలాంటి కండిషన్స్లో. అంటే మరి థర్మల్ పవర్ స్టేషన్స్లో, తర్వాత పోతే హైడల్ పవర్ స్టేషన్స్లో వర్క్ చేసేటప్పుడు థర్మల్లో జనరల్గా థర్మల్ పవర్ అంటే మనకు వచ్చేది ఎలా వస్తుంది, గ్యాస్ నుంచో, ఎయిర్ నుంచి, కానీ మనకి గ్యాస్ నుంచి, కోల్ నుంచి, వీటి నుంచి కదా వస్తుంది. అన్నప్పుడు తన హెల్త్ హజార్డ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇలాంటి వాటిని చెక్ చేసుకోవడానికి, తనిఖీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో మనకున్న
మనకున్న రిసోర్సెస్లో అంటే మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తున్న వేస్లో అంటే మనకి ఇండియాలో పవర్ ప్రొడ్యూస్ చేస్తున్న వేస్లో థర్మల్ ఉంది, థర్మల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న, దీంతోపాటు అణు తెలుసు కదా అటామిక్ ఎనర్జీ, అణు సంబంధమైన ఎనర్జీ కూడా ఉంది మనకి, థర్మల్ ఉంది, తర్వాత వాటర్ హైడల్ అంటాం కదా, హైడల్ ఎనర్జీ ఉంది, సోలార్ ఉంది, సోలార్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో అన్నింటిలో మన ప్రొడక్షన్ ఎక్కువ దేనిలో ఉంది అని అంటే మన ప్రొడక్షన్ హైయెస్ట్ థర్మల్లో ఉంది. మన కన్జంప్షన్ కూడా ఎక్కువ మనం థర్మలే చేస్తాం. థర్మల్కి వచ్చినప్పటికీ థర్మల్ కానీ ఈ అణు కానీ అటామిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఇవేంటి అంటే ఇవి ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కాదు. మనకి ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మనకి శాస్త్రీయంగా మనం వాడే పద్ధతులు అనమాట, అంటే జనరల్గా ఎప్పటి నుంచో వాడుతున్న సిస్టమ్స్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు థర్మల్లో కోల్ ఉపయోగిస్తాం కదా, ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కోల్ రిజర్వ్స్ అయిపోయాయి అనుకోండి, ఇంకా థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు. అదే కనుక మీరు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటివి తీసుకుంటే, ఇలాంటి ఎనర్జీ రిసోర్సెస్ తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేశామో అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఫోకస్ చేస్తున్నాయి. సో అది చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని మనం కూడా స్టార్ట్ చేస్తాం కదా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గుర్గావ్ హర్యానాలో ఉంది కదా. సో ఐఎస్ఏ ఎందుకు? సోలార్ ఎనర్జీ ప్రొవిజన్ని పెంచడానికి. సోలార్ ఎనర్జీ పెరగడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కాబట్టి దానికి మనకి న్యాచురల్గా దొరుకుతుంది. దాన్ని వాడకం కనుక ఎక్కువ పెంచాము అనుకోండి, దాన్ని మనకి పొల్యూషన్ వైజ్ దాన్ని పర్యావరణం కూడా బాగుపడుతుంది ఒకటి. రెండవది ఏంటి అంటే రెండో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రీగా దొరికేది కాబట్టి, న్యాచురల్గా దొరికేది కాబట్టి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అందుకని సోలార్ని విండ్ని ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. సోలార్ ఎనర్జీకి చాలా ఫెసిలిటేషన్ ఎక్కువ ఇస్తుంది. సోలార్ పీవీ ప్యానల్స్, పీవీ పార్ట్ కానీ వాటికి దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. దాన్ని డౌన్ ద లైన్ ఒక 10 years నుంచి కనుక మీరు చూసారంటే దట్ ఇస్ అ పాయింట్. సో ఇది ఈ పర్టికులర్ ఎన్టీపీసీకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. ఇది కూడా దానికి సంబంధించిందే. చూడండి ఇక్కడ ఐ ఇన్ ద స్కై ఇది ఒక కాంటెక్స్ట్, దానికి రిలేటెడే, డ్రోన్స్కి రిలేటెడ్ వన్నే. ఇండియన్ రైల్వేస్ ప్రొక్యూర్ నింజా డ్రోన్స్ ఫర్ సెక్యూరిటీ సర్వైవలెన్స్. ఇండియన్ రైల్వేస్ నింజా డ్రోన్స్, ఇవి నింజా అనమాట, నింజా డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. దేనిలో అంటే దేనికోసం అని అంటే ఫర్ సెక్యూరిటీ సర్వైవలెన్స్, సెక్యూరిటీ పర్పస్ కోసం వీటిని నింజాని యూజ్ చేస్తున్నారనమాట. ఓకే, ఎవరు అంటే ఇండియన్ రైల్వేస్ అని తెలియాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి పిఎస్యూలు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయని చెప్పాను ఇందాక ముందే మీకు క్లాస్ స్టార్ట్ అయినప్పుడే. ఎవరు అంటే రైల్వేస్ యూజ్ చేస్తున్నారు, రైల్వేస్ ప్రొక్యూర్ చేసుకుంది. పేరేంటి అంటే నింజా డ్రోన్స్, దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్. ఎస్, G20 మీటింగ్ ఒకటి చూద్దాం. G20 మీటింగ్ ఒకటి జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం. ఇది వర్కింగ్ గ్రూప్ సమావేశం. అవినీతి నిరోధక అంటే కరప్షన్ నిరోధించడం అంటే కంట్రోల్ చేయడం, ఓకేనా, ఆ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఏంటి అని అంటే G20 నేషన్స్ అనుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ గురించి, ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. కాబట్టి అవినీతి నిరోధక అనేది మన కాన్సెప్ట్, మన మెయిన్ టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతోంది. దీనిలో G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చర్చించుకుంటున్నాయి, సమావేశం దాని గురించి అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటివి అడిగినప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు అంటే అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది అని అనుకుంటున్నాం కదా. సో దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ ఏం అడగడానికి ఉంటుంది? G20 మెంబర్ నేషన్స్ అడగచ్చు, లేకపోతే భారతదేశంలో అవినీతి నిరోధక చట్టాలు ఏమేమి ఉన్నాయో అడగచ్చు, తర్వాత వాటి ఫంక్షనింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఏమైనా అడగచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ వేస్లో క్వశ్చన్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. చాలా రకరకాలుగా క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ చూద్దాం. G20 కంట్రీస్ అంటే G20లో మనకి G20 నేషన్స్ అన్నప్పుడు దీనిలో 19 కంట్రీస్ ఉంటాయి, 19 నేషన్స్ ఉంటాయి. తర్వాత దీంతో పాటు ఒక గ్రూప్ ఉంటుంది, EU, యూరోపియన్ యూనియన్ అంటాం.
యూరోపియన్ యూనియన్ గ్రూప్ ఒకటి, తర్వాత G20 19 కంట్రీస్ ఉంటాయి, 19 కంట్రీలు, యూరోపియన్ యూనియన్ ఉంటుంది. ఈ మొత్తం గ్రూప్ని ఏమంటామంటే G20 అంటాం. జనరల్గా దీనిలో ఉండే కంట్రీస్ అని అడిగాడంటే 19, కంట్రీస్ అని అడిగాడంటే 19. గ్రూప్ ఒకటి యూరోపియన్ యూనియన్ ఉంటుంది కాబట్టి దాన్ని కలిసి మొత్తం 20 అని చెప్తాం. ఇప్పుడు దీని గురించి ఒకసారి కొన్ని పాయింట్స్ చూద్దాం. చూడండి, దీని గురించి ఒక పాయింట్. ఇక్కడ నేషన్స్ చూడండి, ఇక్కడ ఉన్న 19 నేషన్స్ ఆర్గనైజేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి పాయింట్ చూడండి. G20 అనేది మొత్తం బేస్. దీనిలో G20లో G8, G20లో ఉన్న నేషన్స్, G20లో ఉన్న నేషన్స్లోనే G8 నేషన్స్ ఉంటాయి. G8 నేషన్స్లో G7, G8 నేషన్స్లో G7 అంటే ఏంటి అని అంటే ఈ G7 ప్లస్ రష్యా ఉండేది అంతకుముందు మెంబర్గా, అప్పుడు దాన్ని G8 అనేవాళ్ళు, G8 అనేవాళ్ళు. ఇప్పుడు రష్యాకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే రష్యా మెంబర్ కాదు. ఇప్పుడు రష్యాని సస్పెండ్ చేశారు ఉక్రెయిన్ ఇష్యూలో. సో ఇప్పుడున్నది ఏంటి అంటే G7 ఉన్నాయి, 7 నేషన్సే ఉన్నాయి. ఈ పాయింట్ తెలియాలి. అంతకుముందు G8 ఉన్నప్పుడు, దాన్ని రష్యా కూడా ఉన్నప్పుడు G8 అనేవాళ్ళు. ఇప్పుడు రష్యా లేదు కాబట్టి G7 అంటున్నాం. ఈ నేషన్స్ స్పెషాలిటీ ఏంటి అనే పాయింట్ కనుక వస్తే, ఈ G7 నేషన్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇవి వెల్ డెవలప్డ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందిన దేశాల కింద చెప్తాం. అభివృద్ధి చెందిన దేశాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయి అని అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, చాలా టాప్ నేషన్స్ అనమాట. ప్రపంచంలోనే పారిశ్రామికంగా అద్భుతంగా డెవలప్ అయిన కంట్రీలన్నీ మనకి G7లో కనిపిస్తాయి. గ్రూప్ ఆఫ్ 7, ఈ 7 నేషన్సే. ఎక్కడికి వెళ్ళినా స్టాండర్డ్గా మీరు ఎక్కడ ఫోకస్ చేసినా డెవలప్డ్ నేషన్స్ అని అన్నామంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయి. డెవలప్డ్ నేషన్స్ లిస్ట్ వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది ఇంకా ఈ పర్టికులర్ పార్ట్లో, ఈ లిస్ట్లో చైనా కూడా ఉంది అనుకుంటుంటారు. చైనా డెవలప్డ్ నేషన్ కింద లిస్ట్లో తీసుకోరు. డెవలపింగ్ లిస్ట్లో అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ కంట్రీ చైనా, అంతేకాని అభివృద్ధి చెందిన దేశంగా ఎక్కడ తీసుకోరు. చిన్న బేసిక్ పాయింట్ అది. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ మెకానిజం ఉన్నా, సప్లై చైన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మెడిసిన్స్ లాంటి వాటికి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నా, తర్వాత టాయ్స్ కానీ స్మాల్ ప్రొడక్ట్స్ని అక్కడి నుంచే మార్కెట్ జరుగుతున్నా వరల్డ్ వైడ్, ఇలా ఎన్ని ఏరియాల్లో చైనా టాప్ ఉన్నా, వీట్ ప్రొడక్షన్లో టాప్ ఉన్నా, రైస్ ప్రొడక్షన్లో టాప్ ఉన్నా, ఇన్ని ఏరియాల్లో ఉన్న చైనాని మాత్రం డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ కంట్రీ అదే G7 గ్రూప్లో లిస్ట్లో తీసుకోరు. పాపులేషన్ ఇష్యూ, పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోతుంది కదా. పాపులేషన్ వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ ఇస్ దేర్ ఇన్ చైనా కదా. సో అదొక కాంటెక్స్ట్, అక్కడ పక్కన పెడదాం. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను G7 గురించి. చూడండి, US ఉంటుంది, UK ఉంటుంది, ఇది నోన్ ఫ్యాక్ట్, నోన్ తెలుసు కాబట్టి. తర్వాత కెనడా, US కెనడా డెవలప్డ్ వన్సే కదా. తర్వాత ఇక్కడ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ. జర్మనీ అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో UNSC ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనతో పాటు పోటీ పడుతున్న కంట్రీ ఏది అంటే జర్మనీ. అంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో రైట్ ఉంటుంది కదా, ఈ వీటో రైట్ ఉన్న కంట్రీలు 5 కంట్రీలు ఉన్నాయి. రీసెంట్గా కూడా 75 సంవత్సరాల 75 ఇయర్స్ ఫంక్షన్ రోజు, UNSC ఫంక్షన్ రోజు దాన్ని మన ప్రధానమంత్రి గట్టిగా మాట్లాడడం జరిగింది, గట్టిగా హైలైట్ చేయడం జరిగింది. ఏం పాయింట్ అంటే బాబు సిస్టమ్ని మార్చండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 75 సంవత్సరాలు అయింది. రేపటికి 70 సంవత్సరాలు, 24 అక్టోబర్ కదా, UN డే కదా, ఐక్యరాజ్య సమితి దినోత్సవం కదా. ఇవాళతోటి కంప్లీట్గా 70 సంవత్సరాలు నిండుతాయి. రేపటి నుంచి నెక్స్ట్ ఇయర్లోకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇన్ని సంవత్సరాలు అయినా ఉన్న ఓల్డ్ సిస్టమ్ని ఇంకా ఏం ఫాలో అవుతారు? కొత్త మోడల్కి రండి, కొత్త సిస్టమ్ని చూడండి, ప్రపంచాన్ని కరెక్ట్గా అడ్వాన్స్డ్ కళ్ళతోటి చూడండి అని చెప్తున్నారు అనమాట మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అంటే ఏంటి బాబు, ఎప్పుడో ఇండియా మీరు 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న పరిస్థితులు లేవు, ఇప్పుడు మారాయి. మేము చాలా చేంజ్ అయ్యాం, మేము చాలా డెవలప్ అయ్యాం, మా మీద డిపెండ్ అవుతున్న కంట్రీస్ చాలా ఉన్నాయి, మేము చాలా కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాం మేము. తర్వాత అదే కాకుండా మమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని కూడా
ఇక్కడ యుఎన్ఎస్సిలో మెయిన్ మెంబర్గా చేయనివ్వండి, ఈ 6th ప్లేస్ ఏదైతే ఉందో, 6వ ప్లేస్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి అని ఇండియా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఈ 6వ ప్లేస్కే ఫైట్ చేస్తున్న కంట్రీలో మీ జర్మనీ కూడా ఉంది. దట్ ఇస్ అ పాయింట్. అదనమాట కాంటెక్స్ట్, అది తెలియాలి. ఆల్రెడీ ఇది డెవలప్డ్ నేషన్, ఇండియా డెవలపింగ్ నేషన్. ఇండియా డెవలపింగ్ నేషన్ అయ్యింది ఈ పొజిషన్కి టర్న్ అవుతాం. ఇద్దరు గుడ్ కాంపిటేటర్లు అనమాట, ఇద్దరికి ఈక్వల్ సపోర్ట్, దగ్గర అందరూ సపోర్ట్ చేస్తున్న పార్ట్లే ఉన్నాయి. సో ఎనీవేస్ ఆ స్టోరీ మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పటికి ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, ఇదిగోండి ఇక్కడ ఒక స్పెషల్ నేషన్ ఉంది. ఇదిగోండి ఈ నేషన్, ఈ G7లో ఉన్న ఓన్లీ ఏషియన్ కంట్రీ ఇది. ఓన్లీ ఏషియన్ కంట్రీ, ఏషియన్ కాంటినెంట్ నుంచి, ఆసియా ఖండం నుంచి ఉన్న ఒకే ఒక G7 మెంబర్ నేషన్ ఏది అంటే జపాన్. ఇక్కడ చైనా ఉండదు, జపానే ఉంటుంది. అదనమాట పాయింట్. సో అది తెలియాలి మనకి. తర్వాత G7 ప్లస్ రష్యా కూడా యాడ్ అయింది అని అంటే G8 అంట. సో యాడ్ అయ్యేటట్టుగానే కనిపిస్తోంది. రష్యా కూడా జాయిన్ అవుతుంది ఫ్యూచర్లో, కమింగ్ ఫ్యూచర్లో. సో ఇట్స్ గోయింగ్ ఆన్ విత్ ద టాక్స్ అనమాట. కాబట్టి ఛాన్స్ ఉంది జాయిన్ అవ్వడానికి. ఈ 8 నేషన్స్తో పాటు, ఈ 8 నేషన్స్ ప్లస్ ఇక్కడున్న నేషన్స్, ఇక్కడున్న 11 కంట్రీలు ఒక ఆర్గనైజేషన్, ఇవి 12 ప్లస్ 8 20. ఇది ఆర్గనైజేషన్ కదా, యూరోపియన్ యూనియన్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. యూరోపియన్ యూనియన్ అనేది ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం మనకి. ఈ యూరోపియన్ యూనియన్ కాకుండా 11 కంట్రీలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇండియా కూడా ఉంది మెంబర్. G20లో ఇండియా కూడా మెంబరే. G20 మీరు అబ్జర్వ్ చేస్తే G20లో డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి, డెవలప్డ్ నేషన్స్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ డెవలప్డ్ నేషన్స్ అయితే ఇక్కడ ఇవన్నీ డెవలపింగ్ నేషన్స్. ఇక్కడే మన డెవలపింగ్ లిస్ట్లోనే తమ్ముడు చైనా కూడా ఉంటుంది చూడండి. ఇదిగోండి చైనా. సో ఇవన్నీ డెవలపింగ్ నేషన్స్ లిస్ట్లో మనం తీసుకోవచ్చు అనమాట. వీటిలో కొంచెం కొన్ని ముందు కొన్ని వెనక, ఓవరాల్గా పాపులేషన్లో వేరియేషన్సే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇండియా ఏది, ఇండియా సౌత్ కొరియా తీసుకున్నారనుకోండి. ఇండియా సౌత్ కొరియా చూస్తే ఈ 2 కంట్రీల్లో ఉండే నేషనల్ ఇన్కమ్ ఒకటే, ఆ 2 కంట్రీలకు వచ్చే జాతీయ ఆదాయం ఒకటే. కానీ మరి జాతీయ ఆదాయం ఒకటైనప్పుడు ఇది డెవలపింగ్ లిస్ట్లో టాప్లో ఉంటుంది, ఇది డెవలపింగ్ లిస్ట్లో ఆల్మోస్ట్ 5వ పొజిషన్లో 6వ పొజిషన్లో ఉంటుంది. రీజన్ ఏంటి, ఎందుకని అట్లా అనంటే ఇక్కడ ఒక రీజన్ లేకపోలేదు. ఈ సౌత్ కొరియాకి వచ్చినప్పటికీ దాని పాపులేషన్ మహా అయితే 10 కోట్లు ఉంటుంది, అరౌండ్ 10 crores, 10 కోట్లు ఉంటుంది సౌత్ కొరియా పాపులేషన్. ఇండియా పాపులేషన్ సౌత్ కొరియా పాపులేషన్కి 12 రెట్లు ఉంటుంది, 12 నుంచి 13 రెట్లు ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది. మరి అదే డిఫరెన్స్. నేషనల్ ఇన్కమ్ 2 కంట్రీలు ఒకటైనా పాపులేషన్ వల్ల ఏమవుతుందంటే ఇది దాన్ని 10 లోపు కంట్రీలో 10 లోపు లిస్టులోకి వెళ్ళిపోతుంది, ఇది టాప్ 5లో ఉంటుంది. ఇట్స్ అ పాయింట్. అలాంటి కాంటెక్స్ట్ అనమాట. ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ 11 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ఎంటిటీ అది, ఇవి 12, ఇవి 8, మొత్తం 20 G20 నేషన్స్ అంటారు. ఇప్పుడు మనం అవినీతి నిరోధక సమావేశం గురించి మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు దానికి వద్దాం, ఏంటో న్యూస్ చూద్దాం. ఇది సౌదీ అరేబియా G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం, సౌదీ అరేబియా. ఇదొక పాయింట్ మనకు తెలియాల్సింది. ACWG అన్నాడు చూడండి. ACWG అంటే ఇక్కడ యాంటీ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ అన్నాం కదా, వర్కింగ్ గ్రూప్ అంటున్నాం, వర్కింగ్ గ్రూప్. సో ఇక్కడ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్. సో అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ కింద చెప్తాం. ఇక్కడ మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని వాస్తవంగా నిర్వహించింది. మొట్టమొదటి పార్ట్ ఎక్కడ, సౌదీ అరేబియా. ఇది గుర్తుంచుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్ వన్. ప్రస్తుతం సౌదీ అరేబియా G20 అధ్యక్ష పదవిని కలిగి ఉంది మరియు అలా చేసిన మొదటి అరబ్ దేశం. వెరీ ఇంపార్టెంట్. ఈ G20 సమావేశం జరిగిన మొదటి అరబ్ దేశం ఇది, ఫస్ట్ అరబ్ కంట్రీ కింద టర్న్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో చూడండి ఒకసారి. G20 ఇది 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ యొక్క అనధికార సమూహం కదా. IMF మరియు ప్రపంచ బ్యాంక్ దీనిలో ప్రతినిధులుగా ఉంటారు, అబ్జర్వర్స్గా ఉంటారు. IMF ఒకటి, IBRD ఒకటి. IBRDని మనం వరల్డ్ బ్యాంక్ అంటాం కదా, ప్రపంచ బ్యాంక్ అంటాం కదా, అదనమాట. సో ఇది గ్రూప్, G20 గ్రూప్. సభ్య దేశాలు మనం ఆల్రెడీ చూసాం, సభ్య దేశాలు మనం ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ నేషన్స్ ఏవైతే ఉన్నాయో 19 కంట్రీలు ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉంది కదా, G20 ప్రెసిడెన్సీ అని పిలువబడే ప్రతి సంవత్సరం ఒక దేశం ఈ కుర్చీని అందుకుంటుంది. ఈ 20 గ్రూప్ ఏదైతే ఉందో దీనిలో
G20 ప్రెసిడెన్సీ అంటారు. G20 ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీ కింద ఏం చేస్తారు అంటే ఈ గ్రూప్లో నుంచి ఒక కంట్రీ ఆ గ్రూప్లో హెడ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సంవత్సరం అలాగే తను చేస్తారు. దీనికంటూ హెడ్ క్వార్టర్స్ ఉండదు. G20కి, G7కి, G15కి ఇలాంటి వాటికి హెడ్ క్వార్టర్స్ ఉండవు. ఎక్కడైతే సమ్మిట్ అంటే ఇప్పుడు దీనిలో మెంబర్ కంట్రీస్లో ఏదో ఒక చోట సమావేశం జరుగుతుంది. ఇప్పుడు సౌదీ అరేబియా కదా, అలాగా. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ముఖ్య విషయాలు చూస్తే G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ACWG కదా, ACWG. ఇది 2010లో G20 యొక్క టొరంటో శిఖరాగ్ర సమావేశంలో ఏర్పాటు చేయబడింది. టొరంటో కెనడా కదా, కెనడా రాజధాని కదా టొరంటో. దీనిలో ఇక్కడ టొరంటోలో ఈ పర్టికులర్ సమావేశం జరగడం జరిగింది. ఎప్పుడు 2010లో ఫస్ట్ వన్ అన్నమాట. అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు నిండింది. 10 వార్షికోత్సవాలు జరిగాయి కాబట్టి 2020కి స్పెషల్ వన్ కింద ట్రీట్ చేయాలి. దట్స్ అ పాయింట్. అదొకటి. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనం ఈ పర్టికులర్ సమావేశాన్ని అంటే ఈ పర్టికులర్ మన ఈ మీటింగ్ని ఇండియన్ రిప్రజెంటేటివ్ ఎవరంటే జితేంద్ర సింగ్. ఇండియన్ పార్టీకి రిప్రజెంటేటివ్ ఎవరంటే జితేంద్ర సింగ్. ఈయన ఎవరు అని అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు కదా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అనమాట, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి రీజియన్కి. దట్స్ అ పర్సన్. సో ఈయన రిప్రజెంట్ చేశారనమాట మన ఇండియా తరఫున. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్కి వస్తే మనం ఇక్కడ చూడండి, ఉద్దేశం ఏంటో చూడండి, వెరీ స్పెషల్ వన్ కూడా. ఇక్కడ కొన్ని పాయింట్ నేను హైలైట్ చేస్తాను. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు G20 ఎలా ఆచరణాత్మక మరియు విలువైన సహకారాన్ని అందించగలదో నాయకుల పరిశీలన కోసం సమగ్ర సిఫార్సులు అనుకున్నాం. ఓకే, బాగుంది. ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూప్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD అంటాం. OECD ఇదొక ఆర్గనైజేషన్. తర్వాత IBRD, వరల్డ్ బ్యాంక్ అంటాం కదా, IBRD. తర్వాత UNODC, యునెడెక్. తర్వాత IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. తర్వాత FATF. వీటన్నింటి గురించి మనం జనరల్ నాలెడ్జ్ మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం వీటిని. ఇప్పుడు నేను ఈ FATF గురించి మాట్లాడతాను. ఎందుకు అనంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. FATF అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంట. ఇది మనకి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే దీని ఫంక్షన్ ఏంటి అని అంటే FATF వచ్చేటప్పటికి ప్యారిస్లో ఉంది దాని హెడ్ క్వార్టర్స్. ఇది ఏం చేస్తుందంటే కొన్ని కంట్రీలని బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్లో ఉంచుతుందన్నమాట. ఆ కంట్రీలో కనుక కరప్షన్కి రిలేటెడ్గా, మనీ లాండరింగ్ రిలేటెడ్గా కనుక, మనీ లాండరింగ్ ఉంటుంది కదా, బ్లాక్ మనీని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుస్తూ ఉంటారు కదా, దాన్ని మనీ లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే కరప్షన్ రిలేటెడ్ థింగ్స్ కానీ జరుగుతూ ఉంటే ఈ FATF ఆ కంట్రీలని బ్లాక్ లిస్ట్లోనో గ్రే లిస్ట్లోనో చేరుస్తుంది. గ్రే లిస్ట్ అంటే వెరీ డేంజరస్, బ్లాక్ లిస్ట్ అంటే నెక్స్ట్ దట్ అనమాట. అంటే గ్రే లిస్ట్ నుంచి జనరల్గా బ్లాక్ లిస్ట్లోకి వెళ్తాయి, జనరల్గా జరిగే ప్రాసెస్ అని. ఇప్పుడు గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీలకు వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఆ వార్నింగ్ కనుక ఫాలో అయ్యాలి అంటే ఓకే, లేదు అంటే బ్లాక్ లిస్ట్లో పడేస్తుంది. ఓకేనా? అలాగా శ్రీలంక ఉండేది మొన్నటిదాకా గ్రే లిస్ట్ నుంచి శ్రీలంక కంప్లీట్గా బయటకు వచ్చేసింది. చెప్పిన మాట కనుక వినకపోతే అంటే ఆ కరప్షన్కి రిలేటెడ్గా, మనీ లాండరింగ్ రిలేటెడ్గా బాబు మీ కంట్రీలో ఇష్యూస్ జరుగుతున్నాయి చూసుకోండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తుంది. దానికి కొంత టైం ఇస్తుంది, 7 months అలా టైం ఇస్తుంది. ఆ టైంలో కనుక చేంజెస్ వచ్చాయా, వాళ్ళని ఎవరెవరైతే మనీ లాండరింగ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కంప్లీట్గా కనుక యాక్షన్ తీసుకున్నారా, ఫైన్. లేదు అంటే ఏం చేసేస్తుందంటే ఆ కంట్రీని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఆ కంట్రీని, దాని మీనింగ్ ఏంటి అంటే మిగిలిన కంట్రీస్ అన్ని దానికి సపోర్ట్ చేయడం ఆపేసేయండి అని చెప్పేసినట్టు. అదనమాట పరిస్థితి. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేయబోతోంది పాకిస్తాన్ లిస్ట్లో ఉందనమాట, హిస్టరీ లిస్ట్లో ఉంది ఈ పర్టికులర్ ట్యాగ్లో. అంటే గ్రే లిస్ట్లో ఉంది. మనకి కోవిడ్కి ముందే, జస్ట్ కోవిడ్ రాకముందే గ్రే లిస్ట్లోకి ఎంటర్ చేసి పాకిస్తాన్ని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అనమాట. బాబు మీ కంట్రీలో మనీ లాండరింగ్ జరుగుతోంది, పెద్ద పెద్ద లాబింగ్ జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయండి అని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, గ్రే లిస్ట్లో ఉంచడం జరిగింది. ఇచ్చి కూడా ఆల్రెడీ 7 months దాటిపోయింది. కానీ ఇప్పుడు కోవిడ్ కండిషన్స్ ఉండడం వల్ల దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తుంది అనమాట.
ఇప్పటికీ కనుక ఈ గ్రే లిస్ట్లో ఇప్పటికి కూడా రీసెంట్గా కూడా గ్రే లిస్ట్లోనే ఉంది అని అనౌన్స్ చేయడం జరిగింది పాకిస్తాన్. సో అవి కనుక చేంజ్ చేసుకొని కనుక సిస్టమ్ని మనీ లాండరింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ మీద కనుక కంప్లీట్గా ఉక్కుపాదం మోపి కంట్రోల్ చేసిందా ఓకే, లేకపోతే దెన్ ఇట్ రీచెస్ టు బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్లోకి రీచ్ అయింది అనుకోండి, ఇంకా ఏ కంట్రీ దానికి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎలాంటి సరఫరాలు చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. అదేనమాట కాన్సెప్ట్. సో ఇప్పుడు హిట్ లిస్ట్లో ఎవరున్నారు? పాకిస్తాన్ ఉంది అనే పాయింట్ చెప్పుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ దీనికి లింక్డ్గా చూద్దాం. ఇదే పాయింటే, సేమ్ పాయింటే మనం కొంచెం అడిషనల్గా డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలో కార్యక్రమాలు అవినీతి నిరోధకానికి సంబంధించి అవినీతి నిరోధక పాయింట్కి రిలేటెడ్గా ఇండియాలో ఏమేమి యాక్షన్ జరుగుతోంది, ఇండియాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సింపుల్గా. సో ఇక్కడ మనం చూస్తే ఇతను మనకి సివిసి ఉంది కదా, మనకి ఇండియాలో సివిసి ఉంటుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈ విజిలెన్స్ కమిషన్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ అకౌంట్స్ని ఇలా డౌట్ఫుల్గా ఉన్న వాటిని చెక్ చేసే రైట్ ఉంటుంది. అంటే ఏవైతే డౌట్ఫుల్గా ఉన్న అకౌంట్స్ ఉన్నా, డౌట్ఫుల్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఉన్నా వాటిని చెక్ చేసే హక్కు ఉంటుంది మన సివిసికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ హెడ్ ఎవరు అని అంటే మన సంజయ్ కొఠారి, ఈజ్ ద పర్సన్ అనమాట. సంజయ్ కొఠారి ఈయన పర్సన్, హీఈస్ ద పర్సన్. సో మనకి ఇక్కడ సివిసి పార్ట్లో ఇక్కడ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేయాలి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ 1964లో స్టార్ట్ చేయబడింది. 1964లో స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే 1964. కానీ దీని ఆపరేషన్ స్టార్ట్ అయింది 2003 నుంచి. ఇది 2003లో స్వతంత్ర చట్టబద్ధమైన సంస్థగా మారింది 2003లో. అడిగిన క్వశ్చన్ని బట్టి ఫ్రేమ్ చేసుకోవాలి ఆప్షన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1964. ఎప్పటి నుంచి చట్టబద్ధమైన అంటే చట్టబద్ధమైన సంస్థగా మారింది అని అంటే 2003 నుంచి అని చెప్పుకోవాలి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇక్కడ చూద్దాం. ఈ విజిలెన్స్ కమిషన్ గురించి మనం మాట్లాడాం కదా కొన్ని పాయింట్లు. ఇప్పుడు ఈ పర్టికులర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి దీన్ని సంతానం కమిటీ నేతృత్వంలో కె సంతానం అడిగాడు చాలాసార్లు. ఈ కె సంతానం కమిటీ రికమెండేషన్స్ తోటి ఈ సివిసిని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది కె సంతానం కమిటీ రికమెండేషన్స్ తోటి. ఫస్ట్ సివిసి ఎవరంటే నిత్తూరు శ్రీనివాసరావు అనమాట. ఈయన ఫస్ట్ సివిసి, భారత మొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అనమాట. హీజ్ అ పర్సన్. తర్వాత నెక్స్ట్ పార్ట్ కనుక మనం చూస్తే, ఇంకొక పాయింట్ కనుక చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఇంకొంచెం డీప్గా కనుక ఇండియన్ కాంటెక్స్ట్లోకి వెళ్తే, అవినీతి నిరోధక చట్టం ఉంది మనకి 1988. దీనిలో ముఖ్యాంశం ఏంటి అంటే పెద్ద ప్రదేశాలలో అవినీతిని తనిఖీ చేయడం మరియు కార్పొరేట్ లంచాలకు వ్యతిరేకంగా తీవ్రంగా వాటిని ఫైన్ చేయడం ఈ చట్టం యొక్క లక్ష్యం అనమాట. ఒకటే పాయింట్, కార్పొరేట్ లంచాలు. కార్పొరేట్ లెవెల్లో జరుగుతాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు, కానీ కంపెనీల్లో జరిగే లాబీ ఏదైతే ఉంటుందో, లంచాలకు రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దానిలో జరిగే లాబీల గురించి ఈ చట్టం దాన్ని పనిచేస్తుంది అనమాట. లంచాలు ఇచ్చే చర్యను నేరపూరితం చేయడం మరియు అదే సమయంలో వ్యక్తులు మరియు కార్పొరేట్ సంస్థలచే ఇటువంటి చర్యలకు సమర్థవంతమైన నిరోధాన్ని ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. అవినీతి నిరోధక చట్టం 1988 అని అన్నాడు అంటే కార్పొరేట్ లంచాలకు వ్యతిరేకంగా అనే పాయింట్ గుర్తుంటే చాలు. దట్ ఈస్ ద కీవర్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఆ పాయింట్ తెలిస్తే చాలు. తర్వాత ఈ నిబంధనలను ప్రవేశపెట్టడానికి 2018లో దీన్ని సవరించడం కూడా జరిగింది. దీనికి సవరణ ఎప్పుడు జరిగింది అంటే అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, యాక్ట్ వచ్చింది అని అంటే, యాక్ట్ అంటే చట్టం అంటే ఎనాక్ట్మెంట్స్. ఈ ఎనాక్ట్మెంట్లో ఏం చేయొచ్చు, అమెండ్మెంట్స్ కావాలి అంటే కొన్ని చేంజెస్ చేసుకుంటూ వస్తారు. ఆ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది అని అంటే 2018లో జరిగింది, 2018. కార్పొరేట్ లంచాలకు వ్యతిరేకంగా అనేది కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కనుక చూసామనుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి కూడా ఉన్నాయి కదా ఇండియాలో, ఇవి కూడా ఉన్నాయి కదా, చాలాసార్లు క్వశ్చన్ అడగబడ్డావు కదా ఇవి, లోక్పాల్ మరియు లోకాయుక్త. ఈ లోకాయుక్తకు వచ్చేటప్పటికి లోక్పాల్ అనేది లోకాయుక్త చట్టం ఉంది 2013. ఇవి వినగానే మనకు గుర్తొచ్చే పర్సన్ ఎవరంటే అన్నా హజారే గుర్తొస్తారు. సో వెరీ స్పెషల్ పర్సన్ కదా. సో యూనియన్ కోసం లోక్పాల్ మరియు రాష్ట్రాల కోసం లోకాయుక్త. కంట్రీ లెవెల్లో వచ్చేటప్పటికి లోక్పాల్ సెంట్రల్ లెవెల్, ఇది కేంద్రం లెవెల్లో, ఇది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి లోకాయుక్త అనమాట.
రాష్ట్రాలకు వచ్చినప్పటికీ లోకాయుక్తలు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి లోకాయుక్త ఉంటారు. ఇలా కాంటెక్స్ట్. పాలనలో మరింత పారదర్శకత, మరింత కేంద్రీకృతం మరియు జవాబుదారీతనం తీసుకురావడానికి ఇది లోక్పాల్, లోకాయుక్త. అంటే గవర్నెన్స్ ఉంటుంది కదా, పరిపాలన ఉంటుంది కదా, పరిపాలనలో ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆ రూల్ చేసిన వాళ్ళు ఎంత పారదర్శకంగా ఉన్నారు, ఎంత వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, ఎంత సక్రమంగా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తుందన్నమాట ఈ పర్టికులర్ లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ. సో వెరీ ఇంపార్టెంట్ వన్. చాలాసార్లు అడిగాడు ఇయర్ ఇది 2013, ఇంపార్టెంట్ వన్. అవినీతి నిరోధక చట్టం చూసాం 1988, తర్వాత లోక్పాల్ ఆర్ లోకాయుక్త చట్టం 2013. మనం డిస్కస్ చేస్తోంది ఏంటి అంటే ఇప్పుడు ఈ G20 సమ్మిట్లోనే అవినీతి నిరోధక చట్టానికి రిలేటెడ్, అవినీతి నిరోధక పాయింట్కి రిలేటెడ్గా సమావేశం జరిగింది కాబట్టి, G20 మీటింగ్ జరిగింది కాబట్టి ఇండియాలో అవినీతి నిరోధక చట్టాలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన సంస్థలు ఏమి ఉన్నాయి చూస్తున్నాం. ఓకేనా, దట్ ఈస్ అ పాయింట్. ఇప్పుడు చూడండి ఇంకో పాయింట్, ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంట. అంటే ఈ ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రుణం రూపంలో కానీ లేకపోతే ఇంకొక రూపంలో ధనాన్ని తీసుకొని, ఆ డబ్బులు తీసుకొని వాటిని పే చేయకుండా వేరే కంట్రీకి వెళ్ళి తలదాచుకుంటారు. అలాంటి వాళ్ళ మీద ఈ ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్థిక అపరాధులు అంటారు. ఇక్కడ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చే పేరు, వెరీ స్పెషల్ నేమ్, మిస్టర్ కింగ్ ఫిషర్ అంటాం కదా, విజయ్ మాల్యా కానీ వెరీ స్పెషల్ కదా, సుబ్రతో రాయ్ కానీ లలిత్ మోడీ కూడా ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ కేసులో వీళ్ళ మీద ఛార్జ్ తీసుకుంటారనమాట. అంటే వేరే ఆస్తుల ఆదాయాన్ని జప్తు చేయడానికి, వీళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని జప్తు చేసేసేసి ఏవైతే బ్యాంకుల దగ్గర కానీ ఆర్థిక సంస్థల దగ్గర తీసుకున్న డబ్బులు ఉన్నాయో వాటిని తిరిగి పే చేయడానికి ఈ యాక్ట్కి వెళ్తారు. ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్కి వెళ్తారు 2018. చాలా చాలా ఇంపార్టెంట్ పని ఇది, చాలా ఇంపార్టెంట్. ఇది ముందు మన ఎనాక్ట్మెంట్లో లేదు. మన కాన్స్టిట్యూషన్లో ఇలా వేరే కంట్రీకి వెళ్ళి దాక్కుంటే ఏం చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ లేదు. సో అలాంటి దాని మీద ఇప్పుడు 2018లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు? మిస్టర్ విజయ్ మాల్యా ఉన్నారు కదా, ఫాదర్ ఆఫ్ ఫ్రాడ్స్ కదా, ఫ్రాడ్స్కి ఫాదర్ కదా, ఈయనే కదా అసలు వెళ్ళి వేరే కంట్రీలో దాక్కోవచ్చు అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే కదా. సో అందుకని ఇక్కడి నుంచి గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది, యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది, అదే ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. దిస్ వన్ అనమాట. సో ఇక్కడ ఇంకా ఉన్నారు కదా, నీరవ్ మోడీ కూడా ఉన్నారు కదా, నీరవ్ మోదీ ఈయన కూడా ఉన్నాడు కదా హిట్ లిస్ట్లో. వీళ్ళలో హైయెస్ట్ అమౌంట్ నీరవ్ మోదీనే, విజయ్ మాల్యా సెకండ్ హైయెస్ట్, ఇతనే హైయెస్ట్ అమౌంట్, దాదాపుగా 13,000 కోట్లు, దాదాపు ఇతను 11,000 కోట్లు, ఇలా కదా వీళ్ళు ఫ్రాడ్ చేసింది. సో వీళ్ళని ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అనొచ్చు ఇలాంటి వాళ్ళని. వీళ్ళలో సుబ్రతో రాయ్ లిస్టులోంచి తీసేశారులేండి, సహారా గ్రూప్ వీళ్ళ ముగ్గురు మాత్రం ఉన్నారు, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఈ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. దట్ ఇస్ ద వన్ అనమాట. సో ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్, ఇది కూడా అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుంది ఇది కూడా. తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఇది ఎన్నిసార్లు అడుగుంటాడో ఎగ్జామ్లో. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటాం, PMLA అంటారు, 2002. చాలా 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 ఇంపార్టెంట్ వన్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, PMLA. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే, మనీ లాండరింగ్ చేస్తారు కదా, బ్లాక్ మనీని ఒకరి నుంచి ఇంకొకరికి మారుస్తూ ఉంటారు కదా, ఒకరి నుంచి ఇంకొకరికి మార్చడం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపడం, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా రద్దు చేసే కాన్సెప్ట్ అనమాట ఇది, PMLA అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అని ఎక్కడొచ్చినా మీకు ఒకటే గుర్తుంచుకోండి, సింపుల్ వర్డ్, బ్లాక్ మనీని ఒకరి నుంచి ఒకరికి మార్చే పరిస్థితినే మనీ లాండరింగ్ అంటాం. ట్రాన్స్ఫరింగ్ బ్లాక్ మనీ ఫ్రమ్ వన్ టు వన్ అనదర్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ మనీ లాండరింగ్. సో ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ కాదు, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్లాక్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆర్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ మనీ లాండరింగ్ అంటాం. దట్స్ వన్.
సో ఇక్కడ మనీ లాండరింగ్ రిలేటెడ్గా ఉన్న చట్టం ఇది. చాలా చోట్ల ఉపయోగిస్తారు దీన్ని, మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని. చాలా కాన్సెప్ట్స్లో కూడా మనం విన్నాం. పిఎంఎల్ఏ యాక్ట్ దీన్ని బేస్ చేసుకునే ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని చెక్ చేస్తారు. దానికి రిలేటెడ్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదా చెక్ చేస్తారు. ఎవరి నుంచి ఎవరికి పంపించారో చూస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనికి రిలేటెడ్గానే ఇంకొక వర్డ్ ఉంటుంది మీకు, మనం బాగా వినేది హవాలా అని వింటుంటారు. హవాలా ట్రాన్సాక్షన్స్ అని వింటారు. హవాలా మనీ లాండరింగ్ చాలా దగ్గరగా ఉంటాయి. మనీ లాండరింగ్, హవాలా మనీ లాండరింగ్ ఒకటైతే కాదు, రెండు సేమ్ కాదు, వేరియేషన్ ఉంది. మనీ లాండరింగ్లో ఏం చేస్తారు అంటే, మనీ లాండరింగ్ జరిగేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఫిజికల్గా మనీని మూవ్ చేస్తారు, ఒకరి నుంచి ఇంకొకరికి మనీని క్యారీ చేస్తారు. హవాలాలో వచ్చేటప్పటికి ఏం చేస్తారు అంటే, మనీని ఒకళ్ళ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మారుస్తారు. అలాంటిది అనమాట. చిన్న డిఫరెన్స్ ఉంటుంది మనీ లాండరింగ్ హవాలా కేసులో చాలా చాలా పెద్ద పెద్ద హెడ్స్ ఉన్నాయి కదా ఇండియాలో, అలాంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనీ లాండరింగ్. నెక్స్ట్ మనీ లాండరింగ్ కేసులో, మనీ లాండరింగ్ పార్ట్లో చాలా అడ్వాన్స్గా ఇండియా బిహేవ్ చేస్తుంది ప్రజెంట్ సినారియోలో మనం అబ్జర్వ్ చేస్తే. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ చూద్దాం ఇతర సంబంధిత చట్టాలు మరియు కదలికలు చూద్దాం. సమాచార హక్కు చట్టం ఉంది 2005, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీనికి రిలేటెడ్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ కదా, సమాచార హక్కు చట్టం అంటాం 2005. తర్వాత విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. అడిగాడు ఇది కూడా చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు కనిపించింది ఎగ్జామ్లో. విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. విజిల్ బ్లోవర్స్ అంటే ఎవరు అని అంటే, ఇక్కడ అక్రమమైన ఆస్తులు కలిగి ఉన్నారు అని ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేసినప్పుడు, అక్రమమైన ఆస్తులు కలిగి ఉన్నారని కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏ పర్సన్ గురించి అయితే చెప్పారో ఆ పర్సన్ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఆ థ్రెట్ ఉండకుండా ఒకవేళ కనుక అలాంటిది ఏమైనా జరిగితే వాళ్ళకి దాన్ని ప్రభుత్వం తరఫు నుంచి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్. విజిల్ బ్లోవర్స్ అంటే, విజిల్ తెలుసు కదా, సిటీ బజానా అంటాం కదా హిందీలో. విజిల్ బ్లోవర్స్ అంటే ఇలా జరిగింది, లంచం తీసుకున్నారనో ఇంకోటి విషయాన్ని మిగిలిన వాళ్ళకి తెలిసే విధంగా చేసే వ్యక్తులు అనమాట, తెలిసే విధంగా చేయడం అనమాట విజిల్ బ్లోవర్స్ అంటే. ఆ విజిల్ బ్లోవర్స్ యాక్ట్ ఇది ప్రొటెక్షన్ ఆఫ్ విజిల్ బ్లోవర్స్ యాక్ట్. జనరల్గా విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2011 అనమాట. 2011 విజిల్ బ్లోవర్స్ యాక్ట్. ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి 2014. సో అది కాన్సెప్ట్. తర్వాత బినామీ లావాదేవీల నిషేధ చట్టం 2016. ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్, అవినీతి నిరోధకానికి రిలేటెడ్గా ఉన్నవే అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, బినామీ లావాదేవీల చట్టం 2016. ఈ మూడు అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇవాళ బర్నింగ్ టాపిక్లో ఇది కూడా ఒకటి. నావీ మహిళా పైలట్ల మొదటి బ్యాచ్, వెరీ స్పెషల్. ముగ్గురు వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వెరీ స్పెషల్ పర్సన్స్ కింద చెప్పాలి. మొదటి బ్యాచ్లో 3 మెంబర్స్. వీళ్ళు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ని, అంటే నావల్ రిలేటెడ్గా ఏవైతే ట్రైనింగ్ తీసుకొని ఈ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని టర్న్ చేయబోతున్నారు, వాళ్ళు దాని మీద ఫ్లై అవ్వబోతున్నారు. కాబట్టి వీళ్ళు న్యూస్లో ఉన్నారు. నావీ మహిళా పైలట్లు మొదటి బ్యాచ్ వాళ్ళు. వీళ్ళు వెరీ స్పెషల్. ఇండియన్ నావీ హ్యాస్ ఆపరేషనలైజ్డ్ ఇట్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ విమెన్ పైలట్స్ ఆన్ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్. డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ మీద వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. డార్నియర్ స్పెషల్ మోడల్ 1 అనమాట. దాని మీద ట్రైన్ అయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళకేంటి అని అంటే, ఇక్కడ ఎక్కడ ట్రైనింగ్ అంటే దే హ్యావ్ ఫినిష్ దేర్ ట్రైనింగ్ అట్ కొచ్చి అనమాట. సో సదరన్ నావల్ కమాండ్ ఎస్ఎన్సి అట్ కొచ్చిలో వీళ్ళు ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్నారు. వీళ్ళ ఎడిషనల్ పాయింట్స్ కనుక మనం ఒకసారి చూస్తే, ముగ్గురు వీళ్ళు చూడండి. శివాంగి, బిహార్. ఈవిడ గురించి మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం, లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసాం. శివాంగి ఫస్ట్ ఇండియన్ పైలట్ అని చెప్పుకున్నాం, నావల్ పైలట్ అని చెప్పుకున్నాం. సో షీఈస్ ఫ్రమ్ బిహార్ అని కూడా చెప్పుకున్నాం, శివాంగి అని. తర్వాత ఈవిడ శుభాంగి స్వరూప్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అండ్ థర్డ్ పర్సన్ దివ్యా శర్మ ఫ్రమ్ న్యూఢిల్లీ. వీళ్ళు ముగ్గురు అనమాట. దీస్ 3 పర్సన్స్ దెన్ నావీ పైలట్లుగా వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. విమెన్ కనుక న్యూస్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇలాంటి వాటికి రిలేటెడ్గా ఖచ్చితంగా అడిగి తీరుతాడు. ఆల్రెడీ ఇది అడిగేశాడు ఈ క్వశ్చన్ కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ పోజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. కొంచెం ఫోకస్ చేయాల్సిన పాయింట్ అయితే ఉంది. అంటే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎలాగంటే, ముగ్గురు పేర్లు అడుగుతాడా అంటే, పేర్లు అడగకపోయినా వాళ్ళకి రిలేటెడ్గా ఎయిర్ క్రాఫ్ట్నో రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్నో, అంటే ఇప్పుడు నావల్ కదా,
ఈ నావీ చీఫ్ అని ఎవరు అడగడమో ఇలాంటి వాటికి వెళ్తాడు. సో అలాంటి పాయింట్స్ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దెన్ మన డిస్కషన్లో ఇంకొక పాయింట్ అడ్వాన్స్గా వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఇది 27వ డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అనమాట, DOFT కోర్స్ అంట. ఈ DOFT కోర్స్లో టోటల్ 6 మెంబర్స్ ఉంటే ఈ 6 మెంబర్స్లోంచి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ పర్టికులర్ డ్రైవ్కి. ఎగిరే శిక్షణ SNC ఇందాక చెప్పుకున్నాం కదా, సదరన్ నావల్ కమాండ్ కోర్సు తీసుకున్నారు వీళ్ళు కోచిలో అని చెప్పుకున్నాం కదా. అక్కడ వీళ్ళు ఈ డోర్నియర్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో ఈ స్క్వాడ్రన్ INAS 550 అనమాట, ఇదనమాట. దీన్ని వీళ్ళు డ్రైవ్ చేయబోతున్నారు. అది పార్ట్. డోర్నియర్ విమానం అంటాం, ఇది డోర్నియర్ విమానం అని అంటారు దీన్ని, డోర్నియర్. సో ఇలాంటివి అడుగుతాడు, ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. రఫెల్లా, డోర్నియరా, మిగ్గా, తర్వాత సుఖాయ, ఇలాంటివి ఆప్షన్స్గా ఇస్తాడనమాట. సో ఆన్సర్ ఈజ్ డోర్నియర్ అని గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో ఆపరేషన్ వన్ 27th వన్, 27వది అనమాట. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్. ఈయన గురించి మనకి ఇప్పుడు ప్రజెంట్ కాన్సర్న్ కదా, ఎందుకు నావల్ రిలేటెడ్ పర్సన్స్ ముగ్గురు కాబట్టి. సో డోర్నియర్ కూడా దానికి రిలేటెడ్ శిక్షణే కదా ఇచ్చారు ఆ విమానానికి రిలేటెడ్గా. కాబట్టి చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ తెలియాలి. చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ ఈయన 24th పర్సన్ అనమాట. చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ 24th పర్సన్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఈయన నావల్కి రిలేటెడ్ 24th పర్సన్ ఈయన. తర్వాత మళ్ళీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడా చూద్దాం. ఒకేసారి త్రిదళాలు 3 ఫినిష్ అవుతాయి. ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఈయన రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఈయన వచ్చేటప్పటికి ఎయిర్ ఫోర్స్ అని చెప్పుకున్నాం కదా. ఎన్నో పర్సన్ అంటే 26th పర్సన్, హీఈస్ ద 26th పర్సన్. అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారవెన్, ఈయన 27th పర్సన్, 27వ చీఫ్ అనమాట ఈయన, జనరల్ మేజర్. సో ఇక్కడ మనం ఆర్మీ స్టాఫ్ కదా, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ మేజర్ అంటాం, ఇక్కడ అడ్మిరల్స్ అంటాం. వీళ్ళని వచ్చేటప్పటికి చీఫ్ ఎయిర్ మార్షల్స్ అంటాం. మార్షల్, అడ్మిరల్స్ ఈయన, చీఫ్ నావల్ స్టాఫ్, ఆర్మీ స్టాఫ్, ముగ్గురు. వీళ్ళ పేర్లు అయితే తెలిసి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నావల్ రిలేటెడ్ కాబట్టి అడ్మిరల్ కరంబీర్ సింగ్ గురించి బాగా తెలిసి ఉండాలి. దట్ ఇస్ అ పార్ట్. ఎన్నో పర్సన్ అనేది కూడా తెలుసుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉండే స్కోప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి మనకి నావల్ పార్ట్లో ఈయన 24th పర్సన్, ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి 26th పర్సన్, ఆర్మీకి వచ్చేటప్పటికి 27th పర్సన్. దట్ ఇస్ అ వన్. సో ఇది పార్ట్ మనకి ఇవాళ కాన్సెప్ట్స్ ఇవి. తర్వాత మనం ఇవాళ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ సరే, సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ టు గెట్ హ్యాండిల్. సూపర్నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు ఏవైతే ఉన్నాయో ఈ ముగ్గురు తలపడనున్న మహిళల T20 ఛాలెంజ్ సిరీస్, ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరుగుతోంది అని ఇస్తున్నాడు క్వశ్చన్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందట? November 4th నుంచి November 4th to 9th జరుగుతుందట 2020. ఇది ఎక్కడ జరగనుంది అన్నాడు. ఆల్రెడీ T20, ఇది కూడా T20నే కదా. ఆల్రెడీ T20 జెంట్స్ మేల్ ఎక్కడ జరిగింది? T20 ఆల్రెడీ ప్రీవియస్ వన్ ఎక్కడ జరిగింది అని అంటే తను మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే జరిగింది, UAEలో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇదే కదా, UAE అంటాం కదా. దీనిలో ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు? ఈ 4 సిటీలు, ఈ 4 సిటీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోవే, UAEలోవే. ఈ ప్లేస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతున్నాయని అడిగాడు. నైస్ క్వశ్చన్ ఇది. దిస్ ఇస్ ద వే టు గెట్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎక్కడ అంటే షార్జాలో జరగబోతున్నాయి, షార్జా నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో అది కాన్సెప్ట్. షార్జా ఇస్ ఆన్సర్. ఈ 4 సిటీలు UAEలో పోయి, అబుదాబి అయినా, దుబాయ్ అయినా, అజ్మన్ అయినా అండ్ షార్జా అయినా. ఓకే, అది పాయింట్. సో దీంతో మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఫినిష్ అయింది. సో రేపటి సెషన్లో మనం ఇంకొన్ని కాన్సెప్ట్స్ తోటి, ఎడిషనల్గా చెప్పుకునే కొన్ని స్పెషల్ పాయింట్స్ తోటి, స్పెషల్ కాన్సెప్ట్స్ తోటి రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.